మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారని అడిగిరి. దేవునికి స్తోత్ర. వీళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత ఏం అడిగారట? అప్పుడు దాకా బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఎప్పుడైతే ఆరిపోతున్నాయో ఈసారి అంటున్నారట బుద్ధి గలవారి దగ్గరికి వెళ్ళి, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, కొంచెము నూనె ఇవ్వండి. దేవునికి స్తోత్రం. దివిటీలు ఆరిపోతేనే కానీ వీళ్ళకి ఏం రాలేదు? బుద్ధి రాలేదు. పిల్లరా, దేవుడు మన దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నంతసేపు నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తిగా జీవించలేకపోతా ఉన్నావు. దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నతమైన స్థాయిలో ఉంచితే ఇది నీ ఘనత, నీ గొప్ప, నీ జ్ఞానం అనుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఆయా సందర్భాల్లో నువ్వు చేసిన ప్రార్థనలు విన్న దేవుడు నీ దీపాన్ని ఆయన వెలిగించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీ దీపాన్ని వెలిగించాడు. వెలిగించబడిన ఆ దీపము వెలుగుతూ ఉండాలి అని అంటే ఆ వెలుగుతున్న దీపానికి ప్రార్థన, లేకపోతే పరిశుద్ధాత్మ, విశ్వాసము, వాక్యము ఇవన్నీ అందిస్తూ ఉండాలా. అలా లేకపోతే ఏదో ఒక రోజు నీకు బుద్ధి వచ్చే ప్రమాదం ఉంది. బుద్ధి చెప్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆ దీపం పిల్లరా ఆరిపోయింది, దివిటి ఆరిపోయింది. దివిటి ఆరిపోయినప్పుడు వారికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చి ఈసారి దివిటిల్లో వెలిగించుకోవడం కోసం నూనె కోసం పరిగెడుతున్నారు. అప్పుడు దాకా నిశ్చింతగా ఊరుకున్నారు. ఇంకా ఆయన రావట్లేదు కదా, పడుకున్నారట. పిల్లరా, ఈలోగా ఆయన వచ్చాడు. చూసుకుంటే దివిటీలు ఆరిపోయి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దివిటీలు ఆరిపోయినప్పుడు కూడా మనకేమొస్తుంది? బుద్ధి వస్తుంది. నీ దివిటి చీకట్లో ఆరిపోకుండా ఉండాలంటే పిల్లరా, భయంకరమైన గాఢాంధకారంలోకి వెళ్ళినప్పుడు నీ వెలుగు చీకటి కాకముందే, పిల్లరా అంటాడు, నీ వెలుగు చీకటి కాకముందే, నీ కాళ్లకు ముండ్ల కంపల సెగ తగలక మునిపే, నీ కాళ్ళు కొండలకు తగలక మునిపే అంటాడు. కనుక నీవు మానుమనసు పొందు, పశ్చాత్తాపడు అంటాడు. ఈ యొక్క రాత్రి దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీ దివిటి ఆరిపోకముందే నీకు బుద్ధి రావాలా. ఒకవేళ లేదు అనుకుంటే ఆరిపేసి నీకు బుద్ధి వచ్చేలా చేస్తాడు దేవుడు.